నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు అసలు వ్యూహం ఏంటి? చాలామందికి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే శాసనసభ అన్నది ఖచ్చితంగా ఆయన వాయిస్ వినిపించడానికి, ప్రజల గొంతుకై ఉండడానికి అన్నది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అది ఎంతమంది ఉన్నారన్నది కాదు, ఒకరున్నా గతంలో ఉన్న సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇద్దరున్న బీజేపీ కూడా ఆ రోజు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి 11 వస్తే నచ్చలేదా? వెళ్ళకపోతే ప్రజల వాయిస్ని ఆయన ఏ రకంగా వినిపించగలరు? మరొక వైపు మండలిలో అయితే హోరాహోరీగా నడుస్తుంది. ఇక మండలినే నమ్ముకుంటూ ఉన్నారా? మరొక వైపు తిరుపతిలో రోజా గారు ఈరోజు తనదేని స్టైల్లో మళ్ళీ ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద హాట్గా మాట్లాడారు. ఎన్టీ రామారావు గారిని అయితే ఆ రోజు ఆయన బట్టలు ఇప్పిన ఫోటోలు ఏవో కార్టూన్ల కింద వేసి నడిపించావు చంద్రబాబు అని చెప్పి గతంలో ఏదైతే ఆవిడ స్పీడు దూకుడు ఉందో అదే దూకుడుతో ఆవిడ ముందుకు సాగారు. అంటే ఆవిడ మీద కేసులు ఉన్నాయంటున్నారు, అరెస్టులు అంటున్నారు. మరి ఇలాంటి టైంలో ఇంకా స్పీడ్ పెంచుతున్నారా? ఇదంతా ఏ స్ట్రాటజీ? ఇది చాలా కీలకంగా మారుతున్న పరిణామం. మరొక వైపు ఆర్జీవీకి కోర్టులో చొక్కెదురు రాంగోపాల్ వర్మ గారికి. ఆయన ఏదో క్వాష్ చేయమని చెప్పి పిటిషన్ వేశాడు. సారీ అని చెప్పి కేసు కొట్టేయడంతో, ఆ కేసును కొట్టేయడంతో రాంగోపాల్ వర్మ పిటిషను కాస్త ఇబ్బందికరంగానే మారింది. వ్యూహం సినిమా ప్రమోషన్లో చంద్రబాబు మీద అంటే వరుస పెట్టి ఇంకా అరెస్టులు అన్నట్లుగా సాగుతున్న నేపథ్యం. ఇక తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఏమైనా సఖ్యత తగ్గుతుందా? ఏవైతే నామినేటెడ్ పదవుల అంశం ఉన్నదో అది చాలా కీలకంగా మారిన నేపథ్యం. ఆశావాహులు ఎక్కువైపోయారు, వాళ్ళకి అందింది తక్కువే. అదేమైనా ఇబ్బందికరంగా ఉందా? మరొక వైపు మండల్లో, ముందుగా నేను చెప్పినట్లుగా మండల్లో అయితే మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం ఎవరైతే 11 మంది ఉన్నారో వాళ్ళ మీద అనర్హత వేటు పడనుందా? ఇది చాలా కీలకం. ఒకవేళ సభకు వెళ్ళకపోతే అనర్హత వేటు వేస్తారా? ఇందులో ఉన్న టెక్నికల్ అంశాలు ఏంటి? రాజ్యాంగం ఏం చెబుతుంది? ఇవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు. ఇవే ఇష్యూస్పై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే నరసింహప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. దాసరి కిరణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. చెవులు కృష్ణాంజనేయులు గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్తే వర్మ గారు, మీకు 99 వీక్షకులకు, తోటి ప్యానలిస్టులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. సార్, చాలా మందికి అర్థం కాదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం ఏంటి అని. 11 మందితోటైనా ఆయన ఒక్కరైనా సరే పోరాడాలి. ఆయన సింహం అంటుంటారు కాబట్టి ఎక్కువగా అవే వాయిస్లు వినిపించేవారు కాబట్టి ఒకరు తోడు అవసరం లేదు. ఆయన ఒక్కరైనా సరే గట్టిగా వాదించవచ్చు. అలాంటిది ఇంకా 10 మంది ఆయనతో పాటు ఉన్నారు. ఇది మంచి సమయం. ఎందుకంటే 5-6 నెలల్లో తెలుగుదేశం పార్టీ ఏమీ చేయలేదు, మొత్తం నాశనం చేసింది కూటమి. అసలు వాళ్ళు పనులే చేయట్లేదు, సర్వనాశనం అయిపోయిందని మీరు మాట్లాడే మాటలకి సభ సాక్షిగా దాన్ని కానీ వాయిస్ రైస్ చేస్తే మీకు ప్లస్ అవునేమో. ఆపర్చునిటీ పోగొట్టుకున్నట్ట, లేకపోతే వేరే వ్యూహం ఏమన్నదో? మండలంలో వాకౌట్లు ఒక పక్క చేస్తున్నారు, శాసనసభకి వెళ్ళడం మానేస్తున్నారు. మీ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తారని కొంతమంది మాట్లాడే పరిస్థితి, అనర్హత వేట్లు పడతాయని కొంతమంది మాట్లాడే పరిస్థితి. ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఆశపడే వాళ్ళు ఎంతకైనా ఆశపడతారండి.